హలో హాయ్. ఈరోజు సండే అండి. సండే అంటే జూన్ నెల కాదండి, మే నెల 18వ తారీఖు 17వ తారీఖు అన్నమాట. సండే పప్పు చేస్తున్నాను అనమాట. నేను అందరూ సండే నాన్ వెజ్ చేసుకుంటారు, నేను మాత్రం వెరైటీ అనమాట. అదేం లేదులేండి, రోజు ఈ మధ్య రోజు నాన్ వెజ్ ఎక్కువైపోయింది అనమాట. చికెన్ చేపలు తింటూనే ఉన్నాము. సో అందుకు ఈరోజు పప్పు అన్నమాట. పల్చగా పప్పు చారు చేసుకొని అనిపించింది, అందుకే పల్చగా పప్పు చారు చేసి ఉప్పు మిరపకాయలు, ఇవేంటివి ఎండు చేపలు అంటే ఉప్పు చేపలు, ఎండు చేపలు, తాటాకు చేపలు అండి. ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. రెండు పొట్లాలే, అంటే 10 రూపాయలు లెక్క నమ్ముతారు కదా, అవి రెండు. యాక్చువల్లీ ఎక్కువ చేస్తా, కానీ మొన్న ఎందుకో తీసుకొచ్చా 2 ప్యాకెట్లు అమ్మన్నప్పుడు, ఏదైనా వంకాయలు అలా వేసి పులుసు చేద్దామని. ఈ ఉప్పు మిరపకాయలు ఉంటే చాలే, పప్పు చారు మంచిగా వేసుకొని తినేస్తా. ఇవి మా అబ్బాయికి కూడా ఇష్టమే, అందుకోసమని ఇవి వాడికి పెడతాము. ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు వేస్తా, ఒక్కొక్కసారి ఎండుమిరపకాయలు అలా వేసుకుంటాం కదా. ఈరోజు మాత్రం ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చగా చేసుకోవాలనిపించింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, దీనిలో చింతపండు వేయలేదండి, నిమ్మకాయ రసం పిండేస్తాను. కొంచెం మరిగినాక నిమ్మకాయ రసం పిండేస్తా. చింతపండు ఇలా నేనే వేయలేదులే, కావాలని ఇలా నిమ్మకాయతో చేద్దామని, నిమ్మరసంతో చేద్దామని చింతపండు వేయలేదు. ఇలా పల్చగా బాగుంటుందండి. చాలా రోజులైంది అసలు నేను పప్పు చేసి కూడా చాలా రోజులైంది అన్నమాట. చెప్పాను కదా, ఈ మధ్య ఎక్కువ నాన్ వెజ్ అంటే చికెను చేపలు. చాలా ఇది బాగుంది. ఆల్రెడీ టమోటాలు పెద్ద వేసాను 2, ఎక్కువ అనిపిలా. నేను టేస్ట్ చేశాను, ఎక్కువ చప్పగా అనిపించలేదన్నమాట. మళ్ళీ పుల్లగా అయిపోయింది. కొద్దిసేపు మరగనిచ్చి ఇంకొంచెం కొత్తిమీర వేసేస్తా పైన. ఎమ్మి పప్పు చారు. నాన్న పిలుస్తున్నాడు, పో. అయిపోయింది, దించేద్దాం. ఇది తీసేసాను, పప్పు కూడా గిన్నెలోకి తీసేసానండి. గిన్నెలోకి తీసేసి ఇది కడిగేసాను కూడా. కుక్కరు అప్పటికప్పటికే కడిగేసుకుంటూ ఉంటానండి నేను, అందుకే ఎక్కువ గిన్నెలు ఉంచుకోను అనమాట, తోమే గిన్నెలు. ఈ ఉల్లిపాయ ఏమో పెద్దది, ఇంత పెద్దదన్నమాట. పప్పులో తిరగమాతలు వేసేటప్పుడు కట్ చేసుకొని కొంచెం ఉంచుకున్నా, నమ్మలేదానికి మంచిగా ఉంటుందని. బాగుందన్నమాట, స్వీట్గా ఉన్నట్టుంది, అందుకే ఉంచుకున్నాను అనమాట. ఎక్కువగా కూడా అయిపోయింది. నేను కొంతమంది పప్పులో ఉడికించేటప్పుడు వేస్తారు కదా ఉల్లిపాయ, నేను అప్పుడు వేయనండి. తిరగపోసేటప్పుడు ఎక్కువగా వేస్తాను అనమాట. ఒక్కొక్కసారి వేస్తా కొంచెము. సమ్మర్ కదా, సమ్మర్లో ఉల్లిపాయలు ఎప్పుడు నూనెలో ఫ్రై చేసి వేస్తేనే కొంచెం పాడవకుండా ఉంటుంది. అందుకే మ్యాక్సిమం నేను పప్పులో అయితే ఇలానే వేస్తా, ఎలా తిరగమాతలోనే వేస్తాను అనమాట. ఉడికించేటప్పుడు ఏమేను, ఎందుకంటే ఉడికించేటప్పుడు వేసినా కానీ అది స్మాష్ అయిపోతుంది కదా, అందుకే. మొన్న మాలక్స్ ఇవి తెచ్చాడండి, వేరుశెనక్కాయలు. అంటే మొన్న తీసుకొచ్చారనమాట. ఆ రోజు ఒకటి ఉడకబెట్టేసే, అంటే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తెచ్చాడనమాట. ఇది ఏమంటారు, పొద్దున 1 కేజీ తీసుకొచ్చేసారు, అవేమో ఉడకబెట్టేసా. మళ్ళీ సాయంకాలం వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చేసారు అనమాట. మరి ఎవరైనా ఇచ్చారో మరి కొన్నాడో ఏమో కానీ, సో తీసుకొచ్చారు ఫ్రెష్గా. అప్పటికప్పటికే పెరిగి తీసుకొస్తారు కదా భూమిలో నుంచి, పచ్చివి అవన్నమాట. మట్టి అయితే చాలా ఉండింది, ఎక్కువగా ఉండిందనమాట. ఇప్పుడు అలాగే ఉంటుంది, ఫ్రెష్గా వస్తున్నాయి కాబట్టి. నీట్గా కడిగేసానండి ఒక 4 సార్లు. కొంచెం పిందలు ఉన్నాయన్నమాట. ఎక్కువగా పిందలు ఉన్నాయి, అలా కనిపిస్తున్నాయి కానీ కొంచెం ఎక్కువ పిందలు ఉన్నాయి. కొంచెం పిందలుగా కొన్ని బాగున్నాయి. అవి కొన్ని పిందలుగా అలా ఉన్నాయి కదా. మాలక్స్తో ఒక తంటా ఉందండి, ఏదైనా తెచ్చాడనుకోండి అవి బాగోలేవు అనకూడదు అనమాట. అవి బాగాలేవన్నాం అనుకో, బీభత్సమైన కోపం వచ్చేస్తుంది వాడికి, భయంకరంగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఏం చెప్తాం, ఒక్కొక్కసారి ఇవి బాగాలేవనసు, ఈసారి నెక్స్ట్ టైం తెచ్చేటప్పుడు మంచివి తీసుకురావాలి అని చెప్తాం కదా, ఎనడో. అందుకేను నేను తీసుకురాండి అని కోపంగా అంటాడనమాట. అలాంటప్పుడు ఏమనుకుంటాం, ఇంకొకసారి బాగాలేకపోయినా కామ్గా నోరు మూసుకొని ఉంటాం. ఒక్కోసారి మంచిగా ఉన్నప్పుడు చెప్తా. ఎందుకు చెప్తారంటే, ఇలా నెక్స్ట్ టైం చూసి, ఓ లాస్ట్ టైం బాగోలేవన్నావు కదా, నెక్స్ట్ టైం చూసి ఓకే చూసి తెలుసుకుంటావురా అని చెప్తా. కానీ వాడు వినడు అన్నమాట. అందుకే ఒక్కొక్కసారి అంటానన్నమాట, ఎప్పుడైనా నువ్వు ఏదైనా తెస్తే భయంతో యాక్సెప్ట్ చేస్తామే కానీ ఆనందంగా యాక్సెప్ట్ చేయము, భయపడాల్సి వస్తుంది. ఎప్పుడైనా నేర్చుకో, ప్రేమతో అన్నారు బాగున్నాయని. ఈ విషయమే కాదు, ఏ విషయం అయినా ప్రేమతో అన్నారు, లక్ష్మి నీతో భయంతో అంటారు అని చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు వాడికి.
సో అలా ఒక్కొక్కసారి బాగోలేవు అన్నాం అని ఖర్చేస్తాడు బీభత్సంగా. సో ఇవి కొంచెం పిల్లలుగా ఉన్నాయన్నమాట. అదొకటి మాలక్స్తో తంట. ఇక్కడ ముఖం ఉబ్బుకున్నట్టు అనిపిస్తుంది కదా, అలానే ఉందిలే. ఇక్కడ ఇదిగో ఒక పొయ్యి మీద పాలు, ఒక పొయ్యి మీద టీ. ఈ టీ అయితే పొద్దుటి వేలే, ఇవి పాలు. ఇవి కాఫీకి. మా అబ్బాయికి కాఫీ కావాలి. వాడు టీ అంతగా తాగడు, ఎప్పుడో తాగుతాడు. ఇవి కూడా ఉడకబెట్టేద్దాం. కాఫీ పెట్టేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేస్తాం. ఇది అలా కనిపిస్తుంది, బ్రైట్గా ఉందండి. మీకు వైట్గా కనిపిస్తుంది కదా వీడియోలో. అదిగోండి లోపల ఊపుతుంది, అదిగోండి ఊపి ఊపి చూపిస్తున్నా. ఇవి టీ అండి నాకన్నమాట. ఇవి కూడా ఉడికిపోయినాయండి, ఇక తీసేస్తా. శనక్కాయలు ఉడకబెట్టేటప్పుడు ఒక టిప్ చెప్తానండి. ఒకవేళ మీకు ఎవరికైనా అవసరం అయితే దాన్ని చూడండి, ఉపయోగించి. నాకైతే బాగానే వర్కౌట్ అయ్యింది. అదేంటంటే చాలామందికి ఉప్పు పడదు అంటుంటారు కదా ఉడకబెట్టేటప్పుడు. నేను మాత్రం ఒకసారి ఇలా చేసి చూసి, అది కూడా మా అలెక్స్కి ఎవరో చెప్తే అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతా. అంటే మామూలుగా మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేస్తాం కదా స్టార్టింగ్లో, వాటర్ వేసి ఉడికిపోయిన తర్వాత ఆపేస్తానన్నమాట. ఆపేసి అలాగే ఉంచేస్తా, కొద్దిసేపు ఉంచేసి మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ వెలిగిస్తాను. అప్పుడు ఇలా అని రెండు పక్కల ఇలా అని మళ్ళీ స్టవ్ ముట్టించి ఉడికించి కాసేపు అప్పుడు తీసి వడబోయేస్తానండి. అప్పుడు నాకు బాగానే ఉప్పు పడతాయి బాగా. ఒకవేళ మీకు ఎవరికైనా అవసరం అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు వీటిని ఇలా అని వేస్తే, అంటే ఫస్ట్ ఒత్తి వేయాలి అంటే, ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఉడకబెట్టేటప్పుడు అలా అన్నీ ఒత్తి వేయలేము కదా. సో ఇలా అయితే కనుక నాకు బాగానే ఉప్పు పడుతుందండి. ఒకవేళ మీకు ఎవరికైనా అవసరం అయితే చూడండి. ఏం లేదండి, అంటే ఉప్పు వేసి ఉడకబెడతాం కదా, ఉడికిన తర్వాత ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి కాసేపు అయిన తర్వాత మళ్ళీ రెండోసారి, అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ అన్నమాట, అంతే, ఇంకేం లేదు. అప్పుడు ఇలా అని అప్పుడు మళ్ళీ ఉడికించండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అంటే నైట్ కొంచెం వర్షం పడింది అర్ధరాత్రిలో. సరే ఇక ఈరోజు అంటే చల్లగానే ఉంది, వర్షం పడదలే, కొంచెం అలా మబ్బుగా ఉంటుంది అనుకున్నా. కానీ ఇప్పుడైతే పడుతూ ఉన్నాయి, చినుకులు పడుతూ ఉన్నాయి అన్నమాట. చల్లగా అయిపోయింది వాతావరణం. ఇప్పుడు టైం వచ్చి 7:30 అబవ్ అవుతుంది మార్నింగు. లేచేసి పనులంటే అదేనండి, మామూలుగా ముఖం కడుక్కొని టీ తాగి ఇదిగో బట్టలు కూడా ఉతికేసాను అన్నమాట. బట్టలు ఉతికేసి ఇల్లు క్లీన్ చేశాను, ఇల్లులన్నీ చిమ్మేశాను. సో వర్షం అయితే పడుతూ ఉంది, ఆ బట్టలు తీసేయాలి. ఇప్పుడు చల్లగా వాతావరణం మారిపోయింది. పైగా నైట్ జర్నీ కూడా ఉంది మాకు, లాంగ్ జర్నీనే. జర్నీకి ఏమి ఇబ్బంది ఉండదు అనుకోండి వర్షము, ఎందుకంటే వెళ్ళేది ట్రైన్లోనే కాబట్టి. ఇదిగోండి జర్నీకి కావాల్సిన బ్యాగ్ అయితే సర్దేశాను. నేను బ్యాగ్ సర్దేటప్పుడు ఏమీ చూపించలేదండి, ఇది చిన్న బ్యాగే. ఇవన్నీ శారీసేనన్నమాట, డ్రెస్లు ఏం లేదు. వెళ్ళేటప్పుడు మాత్రం డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతా. ఇక ఇప్పుడు వాతావరణం చల్లగా మంచిగా ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి టీ తాగేద్దాం. వేడిగా చాయ్ పెట్టుకొని తాగేస్తా. ఆల్రెడీ వర్షం వచ్చినా రాకపోయినా తాగుతాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది కదా, క్లైమేట్ కూల్గా ఉంది కదా, ఆల్రెడీ చినుకులు కూడా స్టార్ట్ పడుతూ ఉన్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ చూడండి, గ్యాప్ తెలుస్తుంది. సో ఈ వెదర్లో ఈ చినుకులు పడుతూ ఉంటే, ఈ వెదర్ని చూస్తూ చాయ్ తాగితే అదో ఆనందం, ఫీల్ మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ రోజు ఇదిగోండి కర్రీకి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి పెట్టేసాను. ఇవి ఉడికిపోయినాయండి. గుడ్లు కూడా 4 వేసా, అంటే ఏం లే, ఎగ్ కర్రీనే, జస్ట్ అంతే. జస్ట్ ఊరికి మామూలుగా నార్మల్గా టొమాటో ఆనియన్ వాట్ చేసి ఎగ్స్ వేసేసి చేసేస్తాను. వర్షం కూడా పెద్దది అవుతూ ఉందండి. బట్టలు కూడా తీసేసి పక్కన వేసాను అన్నమాట. ఇప్పుడు వర్షాన్ని చూస్తూ చాయ్ ఎంజాయ్ చేస్తాను. బట్టలన్నీ తీసి ఆ మూలకి వేసా. ఇదిగోండి గోడకి వేసాను చూడండి.
వర్షం అయితే పెద్దది అవుతూ ఉందండి. పైగా నైట్కి ఊరు వెళ్ళాలన్నాం కదా, అక్కడైతే ఇంకా ఎక్కువ వర్షాలంట. ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చారంట. ఇదిగోండి, ఇది ఒక్కటే ఉండింది బంగాళాదుంప, చాలా రోజుల నుంచి ఒకటే ఉందండి. ఇక అది వేస్ట్ అయిపోతుందని ఇది కూడా కట్ చేసి దీన్ని వేసేస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం ఉడికినాక గుడ్లు వేసేద్దాం. ఇదైతే అయిపోయిందండి, ఇంకా దించేద్దాం. కొత్తిమీర వేసి లాస్ట్. తలస్నానం అయితే చేసానండి. టైం ఇప్పుడు 11 అవుతుంది. ఎండ కూడా వస్తుంది. వర్షం వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం ఎండ కూడా వస్తుంది. కొంచెం లైట్గా ఎండ వస్తుంది. ఈరోజు మండే అండి. డేటు 19వ తారీఖు, అంటే మే 19th. సో నైట్కి ఊరు వెళ్తున్నాం కదా, అందుకే ఒకేసారి స్నానం చేసి టెన్షన్ లేకుండా ఉంటుంది. టెన్షన్ అంటే కొంచెం ఏమో నాకు, అంటే వర్షం పడుతుంది కదా, ఇక తల స్నానం కూడా చేసేసాను. మళ్ళీ ఈవినింగ్ ఒకేసారి కొంచెం స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోవచ్చు కదా, అందుకే. ఈవినింగ్ 5:30 అవుతుందండి టైము. ఇప్పుడు టీ తాగేస్తున్నా. ఇక కొద్దిసేపట్లో మా అక్క వాళ్ళంతా వచ్చేస్తారు. ఊరు వెళ్తామని చెప్పాం కదా, మా వాళ్ళంతా వస్తారన్నమాట. ఇదిగోండి, టీ అయితే తాగేస్తున్నా. దిష్టి పెట్టమాకండే, చాలా ఎక్కువ తాగేస్తాను నేను టీ. చిన్న గ్లాసులో అసలు తాగలేను నేను, నాకు అసలు సరిపోవన్నమాట. అందుకే చాయ్ పెద్ద గ్లాసులో తాగుతాను. బాగా కాలిపోతున్నాయే. మంచి మసాలా చాయ్ అండి, వేడి వేడిగా ఉంది. ఈ కూల్ వెదర్లో ఈ మసాలా చాయ్ని ఎంజాయ్ చేస్తాను అన్నమాట. రెడీ అయిపోయానండి. చూసారా, రెడీ అయిపోయాను అనమాట. మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. మా బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అందరూ. బ్యాగులు ఇక్కడ పెట్టేసి, అంటే ఇటు నుంచే కాబట్టి వెళ్ళేది, మా బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి, అంటే అక్కడ వండుతున్నారు అన్నమాట. అందరూ అక్కడ తినేసి ఇక బయలుదేరేస్తాము. 8:30కి ట్రైను, చార్మినార్ ఎక్స్ప్రెస్ అనమాట, 8:40కి. సో అందుకే అక్కడ ఏదో ఒకటి తినేసి, మామూలుగా ఇక అంటే తీసుకువెళ్ళడానికి కూడా అది పడుకునే టైం కదా, అందరూ మిడిల్ బెర్త్లు అట్లా వచ్చుంటాయి కదా, పడుకొని ఉంటారేమో అని చెప్పేసి, ఎలాగో 8:40 కాబట్టి ట్రైను ఒకేసారి తినేసి బయలుదేరేస్తాం అన్నమాట. నేను చెవుల్లో కమ్మలు అవేమీ వేసుకోనండి, జస్ట్ ఇలానే వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు తప్పితే, అందులో నైట్ జర్నీలప్పుడు అసలు వేసుకోను. మామూలుగా ఒక్కొక్కసారి శారీలో కూడా వేసుకోను అనుకోండి. ఇదన్నమాట నా డ్రెస్ ఫుల్ లుక్. ఈ డ్రెస్ తీసుకొని 2 years అయిపోతుందండి. ఇలాంటిదే రెడ్ది ఇంకొకటి కూడా ఉంది కదా నా దగ్గర. ఆల్రెడీ నేను రెడ్ది అయితే 2-3 వీడియోలో యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇది రెడ్ సేమ్ అండి, అంటే సేమ్ డిజైను, జస్ట్ కలర్ మాత్రమే వేరు. ఇది బ్లాక్, అది రెడ్, అంతే తేడా. రెడ్ది యూజ్ చేసే ఇదైతే అలాగే ఉంది. మొన్న ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు, ఢిల్లీకి ట్రిప్కి వెళ్ళాను కదా, అప్పుడు కూడా తీసుకెళ్ళాను దీన్ని, కానీ అప్పుడు యూజ్ చేయలేదండి, అలాగే తెచ్చేసా. ఇప్పుడు వెళ్తున్నాను, ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను అన్నమాట. అలాగే నేను వేసుకున్న చెప్పులు కూడా 2 years అవుతుందండి తీసుకొని, ఆన్లైన్లో అప్పుడు ఎప్పుడో తీసుకున్నా, అవి కూడా ఇప్పుడే వాడుతున్నా.
బ్యాక్గ్రౌండ్ మారిపోయింది కదా, మా బుజ్జి వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇక ఇక్కడ అన్నం తినేసి బయలుదేరుతాం. అందరం చూపిస్తాలే మళ్ళీ అందరు మా గ్యాంగ్ని ఒకసారి. ఇంకా రావాలి, మా జాన్సన్ మా విమల రాల, వాళ్ళిద్దరు సపరేట్గా వస్తున్నారు. న్యూ మ్యారీడ్ కపుల్ కదా, జమ్మంట రావాలి వాళ్ళిద్దరు. మీరు అన్నం తింటారా, టిఫిన్ తినేసేస్తారా? టమాటా పచ్చడి అన్నీ ఉన్నాయి. సరే, ఏం టమాటా పచ్చడి కొంచెం ఇక అక్కడే మా బుజ్జి వాళ్ళ ఇంట్లోనే అన్నం చేసేసారనమాట. వేడివేడిగా అన్నం ఒకటే ఉండేసి, ఈ గోంగూర పచ్చడేమో మా అక్క ఊరు నుంచి తీసుకొచ్చింది. ఇక ఆమ్లెట్ అది ఇది వేసుకొని తినేస్తున్నాం అన్నమాట. ఆమ్లెట్ అలాగే ఊరగాయ అది ఇది ఉంటే టమోటా ఊరగాయ అవన్నీ ఉంటే వేసుకొని తినేస్తున్నాము. ఈ గోంగూర పచ్చడిలో చేయి పెట్టాను కదా, ఇక అది తినేస్తున్నాము ఇక అందరము. ఎందుకంటే మేము ఆల్రెడీ ఊరు వెళ్ళిపోతున్నాం కదా, అందుకే చేయి పెట్టేసుకున్నానండి. స్పూన్లు అవి మళ్ళీ అందరూ కూర్చున్నారు ఇక లేసిపోయి తేలేక. చేపలు తినచ్చు కదా, చికెన్ మటన్ అవన్నీ నెల అయిపోయింది. సర్లే బుజ్జి గమ్ము వద్దన్నప్పుడు వదిలేసి నంచుకునే సర్లే మేము కూడా తీసేస్తాను. రోజాకి సింహపూర్ తీసుకోకూడదు. సింహపూర్ మా పిల్లకాయలు పని పోసి వస్తారు, అప్పుడే వచ్చి ఇంక రెడీ అయిపోయేదానికి ఎందుకని దీన్ని తీసుకున్నాండి. వేదరు వచ్చేసినట్టు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అంటే కూడా స్నానం చేయడం ఇంకేం పని ఉన్నాడా? బట్టలు సర్దేసుకుంటారు. నిన్ననే ఏం గూడూరు లేపి ఇంకా బయలుదేరలా. గోంగూర 8 గంటలకి ట్రైన్, పొద్దున 6:30 దీపం. ఏమంటే వాళ్ళు అడగా పనులన్నీ అట్టే ఎత్తి పెట్టు. స్టేషన్ పనులన్నీ అట్టే ఎత్తి పెట్టు. పనులు ఏం పనులు మనం చేసేదా? పనులు చిన్నగా చేసాం పని. ఏమి పెట్టుకోబాక, ఆడికొచ్చిన తర్వాత పిండి వంటలు చేస్తాను నా చేతులతో. నువ్వేమంత నా చేతులతో చేస్తాను, నువ్వేం స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లే. ఒక మంది వస్తున్నాము, యాడికి ఇంటికి రామంటుందా? నేను ఫోన్ చేస్తాలే పిన్ని, అక్కల ఇంటికా ఇంటికా అని కదా. దాన్ని బట్టి ఇక్కడికే ఇంటికి. నువ్వు మేము వచ్చేదాకా నువ్వు టిఫిన్లు ఏమి చేయబడలే. ఇక ఇదిగోండి మా బుజ్జి వాళ్ళ ఇంట్లో అన్నం తినేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. ఇక ఇక్కడ మా విమల వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చేసాము అందరం. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నామండి, పెళ్ళికి వెళ్తున్నాం అన్నమాట. హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ వెళ్తున్నాం అనుకోండి. మొత్తానికి మా ఖమ్మం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు మా మాధవి అయితే ఫస్ట్ టైం హైదరాబాద్ చూస్తుంది, మా విమల సెకండ్ టైంలే. ఇక మేమంతా లెక్కలేదులే, నేనైతే అసలే లెక్కలేదు. చాలా ఒకరోజు వెళ్ళేసి ఒకరోజు వచ్చేసి నెల వెళ్ళేదండి. మా అక్క అంటే మా అక్క పుట్టిల్లు అక్కడ అదే కాబట్టి మా అక్కకి. సో ఇప్పుడైతే మేమందరం కలిసి ఖమ్మం ఫ్యామిలీ అంతా కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట పెళ్ళికి. నేనైతే లాస్ట్ మినిట్ అండి, నేను వెళ్ళాలనుకోలేదు. లాస్ట్లో అంటే నిన్న కాదు మొన్న అనుకున్నాం. ఈరోజు వెళ్తున్నాం కదా, నిన్న కాక మొన్న అనుకున్నాం అన్నమాట. అప్పటికప్పటికి ఇక నేను తత్కాల్లో రిజర్వేషన్ చేయించుకున్నా. నాకేం వచ్చేసింది అప్పటికప్పటికే. తత్కాల్ అయినా కానీ నాకు అంటే తత్కాల్లో కాబట్టి నాకు బెర్త్ అదంతా కన్ఫామ్ అయిపోయింది. వీళ్ళకి మాత్రం ఈరోజు వచ్చింది, నాకు లోయర్ బెర్త్ వచ్చిందండి, వీళ్ళకి మిడిల్ బెర్త్ వచ్చిందన్నమాట. అంటే మా వాళ్ళంతా ముందుగా చేయించుకున్నారు, నేను వెళ్ళాలనుకోలేదు కదా. ఇక లాస్ట్ మినిట్లో వెళ్తున్నాను. అంటే ఏమో కొంచెం వెళ్ళాలనుకోలే, మళ్ళీ సడన్గా వెళ్ళిపోతున్నాను అనమాట, అదే లెక్క. సో ఇప్పుడు అందరం కలుసుకొని హైదరాబాద్. మా మాది ఫస్ట్ టైం హైదరాబాద్ ట్రైన్ ఎక్కుతుందో. బీభత్సంగా వర్షం వస్తుందంటండి. ఇప్పుడు వర్షం రాకూడదు, చల్లకుంటే బాగుంటుంది వర్షం రాకుండా. చూద్దాం. ఇంకా మా జాన్సన్ మా వినోద్ వాళ్ళందరూ ఉన్నారు. ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్ళాక అందరినీ ఒకసారి చూపించేస్తాను. మా లగేజ్లు చూస్తారా ఇప్పుడు? మా లగేజ్లు చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఇదో మా అక్క, ఇదిగో మా లగేజ్లు. ఇప్పుడైతే మేము అన్నం తినేసాం కదా, మళ్ళీ మా బుజ్జి ఫ్రైడ్ రైస్లకి వాటికన్నిటికి వెళ్ళిందండి. ఇదిగో ఇంకొక బ్యాగ్ కూడా వస్తుంది అన్నమాట. ఇన్ని బ్యాగులు ఫ్రైడ్ రైస్లు మినపొడలు, ఇంకా ఏదేదో తెస్తారేమో మళ్ళీ తినేదానికి. ఇదిగో 2 ఉన్నారు మా వాళ్ళు, మా జాన్సన్ మా వినోద్ తినలా, మా అక్క కూడా తినలా.
ఇక లగేజ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోనైతే ఇంటి దగ్గరకు రమ్మన్నాము. దగ్గరేలే, రోడ్లోకి మా ఇంట్లోకి ఎంత దూరం, జస్ట్ దగ్గరే కాబట్టి ఇక ఇంటి దగ్గరికి పిలిచామన్నమాట. మా జాన్సన్ మా వినోదేమో బయట ఉన్నారు. ఇక వాళ్ళని రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేయమన్నాము. ఆటో పిలిచామండి, బయలుదేరుతున్నాము. అన్నీ ఆటోలో పెడుతున్నాం. రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ మా వినోదు బాదం పాలు తీసుకొచ్చారనమాట. అవి ఓపెన్ చేసి తాగేస్తున్నాము. ఒక డబ్బా ఎక్కడ సరిపోద్ది అందరికీ అంటారా? 2 డబ్బాలండి. ఒకటేమో మా జాన్సన్కో మా అక్కకో ఇచ్చాము, ఒకటి తాగమని. మా అక్కేమో ఒకటల్లా వద్దన్నది, అందుకే మేమే కొంచెం కొంచెం తాగేస్తున్నాము. ఒకటి మా జాన్సన్కి ఇచ్చేసామనుకుంటా. మా జాన్సన్కి మా విమలా కలిసి ఒకటి ఇచ్చేసాము, ఇంకొకటేమో అందరం కలిసి జస్ట్ కొంచెం తీసుకుంటున్నాము కొద్ది కొద్దిగా. ఎందుకంటే ఆల్రెడీ మేము అన్నీ తినేసి వచ్చేసామండి, అన్నం అదంతా. అందుకే కొంచెం చాలే అని చెప్పేసి కొద్ది కొద్దిగా నేను మా మాధవి మా అక్క తీసుకున్నాం అనుకుంటా ఒక డబ్బాని. ఫోన్లు మాట్లాడుతున్నాను. బ్యాగులు ఫోటో తీసుకుని బ్యాగులు వీడియో తీసుకుంటుంది. మా ఇంటికాడ మొత్తంగా తీసిందే స్టేషన్లో పెట్టిన గుంపుగా. ఇక్కడ మా బుజ్జి రైల్వే స్టేషన్లో మళ్ళీ వీడియో తీపింది. బ్యాగులన్నీ కలిపి మన బ్యాగులన్నీ అంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇవి 2 యాడ్ అయ్యాయి అన్నమాట. మళ్ళీ ఇక పెద్ద ఇదేంటిది 2 వాటర్ బాటిళ్ళు, పెద్దవి 2 లీటర్లవి 2 బాటిళ్ళు, అలాగే మాజా బాటిల్ ఒకటి తెచ్చాడండి మా జాన్సన్. ఎత్తుకోలేము పైకి, చిన్న చిన్నవి అయితే ఎక్కువ బాటిల్ క్యారీ చేయాల్సి వస్తుంది. అదిగో అదిగో మన ట్రైన్ ఏది మందే S4 S1 అట్ట నాకంత ఒక చిప్ తీసుకుని అడిగేదే ఫ్యామిలీ అంతా కలిసి రే రారా. ఇదిగో మా ఖమ్మం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నామండి పెళ్ళికి, హైదరాబాద్ వెళ్తున్నాం. రే రారా జాన్సన్. ఇదే ట్రైన్ ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కేసామండి. మా వాళ్ళు వేరే బోగిలో ఉన్నారు, నేను ఇంకొక బోగిలో ఉన్నాను. ఎందుకంటే అందరం ఒకేసారి రిజర్వేషన్ చేసుకోలేదు, నేను వెళ్ళాలనుకోలేదు కాబట్టి ఇక నేను చివరిలో తత్కాల్లో చేయించుకున్నాను అనమాట. 2 days ఉందనంగా, అందుకే వేరే వేరే బోగీలు. ఇక్కడ మా వాళ్ళు ఉన్న బోగి దగ్గరికి వెళ్ళాను నేను. అంటే వడలు అలాగే ఫ్రైడ్ రైస్లు అవన్నీ తెచ్చాం కదా, అవన్నీ తినమని ఓపెన్ చేశారు. నేనైతే వద్దమ్మా, నాకు ఆల్రెడీ అన్నం తినేస్తున్నాను కదండి ఫుల్గా, నాకు వద్దు బుజ్జి అంటే సరే ఒకటైనా తీసుకో పిన్ని అన్నది. ఇక ఒక వడ తీసుకొని అలాగే మాజా ఉంది కదా, మాజా కూడా కొంచెం తాగంటే మూత తీసానండి తాగుదామని. అది ఎలా అన్నాను చూడు, కిందంతా పడిపోయిందండి పైకి. చపాతీ మాజా ఓపెన్ చేసి మాజా మాజా పైన
ఇక మాజా బాటిలో కొంచెం సొట్ట పోయింది. ఆ సొట్ట దగ్గర పట్టుకునే లోపల అది కింద పోయిందని చెప్పాను కదా. ఇక్కడ న్యూస్ పేపర్లు వేసి తుడిచేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ అది అందరూ తొక్కుకుంటూ వాష్రూమ్కి అలా వెళ్ళినప్పుడు జిడ్డుగా అవుతుంది కదా, ఇక డ్రైన్ అంతా అయిపోతుందని క్లీన్ చేశాను. పోయేది కూడా చేస్తుందా. ఇక మాజా తాగేసి నా సీట్లోకి వెళ్ళి నేను పడుకున్నానండి. ఇప్పుడు టైము 1 గంట అవుతుందన్నమాట. నేను అంటే విజయవాడకు వచ్చిన తర్వాత వీడియో తీద్దామని అప్పుడప్పుడు లేచి చూస్తున్నాను అన్నమాట. మెలకుగానే ఉండి టైం అయితే 1 గంట అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి కృష్ణానది మిలమిలా మెరిసిపోతుందన్నమాట లైటింగ్కి. అలాగే అమ్మవారి టెంపుల్ కూడా చూడండి, అదిగోండి విజయవాడ అమ్మవారి టెంపుల్ అన్నమాట, కనకదుర్గమ్మ టెంపుల్. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి. అప్పటికే పెద్ద వీడియో అయిపోయిందన్నమాట. సో వీడియో అయితే ఇంతటితో కట్ చేస్తున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక కామెంట్ కూడా పెట్టండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.